ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానంలో ఉండేవి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు అవి జన్మరాశిలోకి వచ్చేసాయి. శనిగ్రహం కానీ, కుజుడు కానీ జన్మరాశి సంచారం. అలాగే జన్మరవి యొక్క దోషం తొలగిపోయి 2వ స్థానానికి వెళ్ళారు ఆయన. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, బుధుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల అటు జన్మ రాశిలో శనికుజుల యొక్క సంచారం ఉన్నప్పటికీ శుక్రుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అసలు జన్మ శనికుజులు చాలా ప్రమాదకారులు. జ్వరం ఖడ్గవ్రణం చైవ తేజోహానిర్మతి వృంస అన్నది శాస్త్రం. అంటే స్వయంకృతాపరాధం వల్ల పాడైపోయేటట్టు చేస్తారు శనికుజులు కలిపి. అందులోనూ ఎంప్లాయర్ రిలేషన్షిప్ను పాడు చేసేస్తారు. ఉన్నతాధికారి అలాగే కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క రిలేషన్ పాడు చేసేస్తారు. ప్రభుత్వపరమైనటువంటి చికాకులు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా ఎక్కడైనా పడిపోయి చేతులు కాళ్ళు విరగొట్టుకోవడం లాంటి దగ్గర నుండి విద్యుత్ షాకులు, అగ్ని ప్రమాదాలు, పదునైనటువంటి వస్తువుల వల్ల అవి శరీరానికి బాధను కలిగిస్తూ ఉండడం లాంటి వాటి దగ్గర నుండి అనేకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఈ గ్రహాల తాలూకు ఇబ్బందుల నుండి మిమ్మల్ని శుక్రుడు కాపాడుతూ ఉంటారు. ఎంత ప్రమాదం జరిగినా ఆ ప్రమాదంలో వస్తువులు, వాహనాలు పాడైపోయేలా చేస్తారు, కానీ మీకు ఏ విధంగానో ఇబ్బంది కలగకుండా శుక్రుడు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు. మృత సంజీవని విద్య తెలుసున్నటువంటి గ్రహం శుక్రుడు కాబట్టి ఆయన మీకు ప్రాణాపాయాన్ని కలిగించకుండా జన్మ రాశిలో చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. 2వ స్థానంలో రవి రాహువులు. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, తలకాయ పూట వచ్చే పనులే చేస్తూ ఉంటారు. ఎంతమంది మీకు మంచి చెప్పాలని ప్రయత్నించినా మీరు పెడచెవిన పెడుతూ మీకు మీరుగా పాడైపోయేటట్టు చేస్తారు రవిగ్రహం, రాహుగ్రహం 2వ స్థానంలో కలిస్తే. అయితే మరలా వాటి నుండి బుధుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత అదృష్టం ఉన్నదో. చెడిపోయే టైంలో మళ్ళీ మీరు బాగుపడుతూ ఉన్నారు, పాడైపోయే టైంలో మీరు మళ్ళీ బాగుపడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. మనం దెబ్బతిన్నాం కానీ మళ్ళీ నిలబడ్డాం, ఇలా ఇబ్బంది పాలయ్యాం, మళ్ళీ బయటకు వచ్చాం. ఇలా ఈ వారం అంతా కూడా చాలా త్రుటిలో తప్పుతూ ఉంటాయి ప్రమాదాలన్నీ కూడా. అంత జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా ఉండాలి ఈ గ్రహస్థితి వల్ల. ఈ శుక్రుడు, బుధుడు, చంద్రుడు మిమ్మల్ని యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డను కాపాడుకుంటుందో ఆ మాదిరిగా కుంభరాశి వారిని ఈ గ్రహస్థితి కాపాడుతుంది. కాబట్టి భయం అయితే లేదు, కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా స్థానచలనాన్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా, ప్రలోభాలకు వెళ్ళి ధనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉంటుంది. చదువు పక్కన పడేసి ఆటలకు వెళ్ళిపోదాం, లేదా ఫోన్ బాగుకుందాం, ఈ విధంగా ఉంటుంది. దాన్ని దాటగలగాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. హనుమాన్ సింధూరాన్ని ధరించండి. పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.